మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఒక గుడ్ న్యూసే చెప్పారు అనుకోవాలి. ఏంటి అంటే సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు. సంక్షేమ పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేసేస్తాం, సంక్షేమానికే పెద్దపీట వేస్తాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మెరుగైన సంక్షేమం అందిస్తాము అని ఇచ్చిన హామీ, ఆ విషయంలో అయితే ఎక్కడ మాట తప్పేది లేదు అనేది. అందుకే తల్లికి వందనం వచ్చే నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ నెల అనేది ఇంకే 2-3 రోజులే ఉంది కాబట్టి, ముందు మే నెల అన్నారనుకోండి, ఓకే, ఆ విషయం పక్కన పెట్టేసారు, అయిపోయింది. జూన్లో ఎందుకంటే స్కూళ్ళు తెరుస్తారు కాబట్టి స్కూళ్ళు తెరిచే ముందు వెయ్యాలి అని అనుకుంటున్నారేమో మేబీ. అలాగే ఈ మధ్యన 1-2 సార్లు చాలా బలంగా చెప్తున్న మాట ఏంటి అంటే ఉచిత బస్సు మహిళలకు సంబంధించి ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం అని కూడా బలంగా చెప్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభావ రైతుల గురించి, ఈ మూడింటి గురించి మాత్రమే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ప్రధానమైనవి ఏంటి, మహిళా శక్తి అనే పేరుతో విడుదల చేసిన ఆ సూపర్ సిక్స్ హామీల్లో 1500 రూపాయలు 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మెయిన్ కాన్సెప్ట్ అది పక్కకి వెళ్ళిపోతుంది. దాని గురించి ఎక్కడా పెద్దగా ప్రస్తావించట్లేదు, మాట్లాడట్లేదు. ఇది మాత్రం తల్లికి వందనం మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని. అంటే అది ఇప్పట్లో అమలు చేసే ఆలోచన లేదా, ఇప్పట్లో ఆ పథకం అందుబాటులోకి రాదా? అలాగే బీసీలకి 50 ఏళ్ళు దాటి 45 ఏళ్ళు దాటితేనే ఇది పింఛన్లు ఇస్తారని చెప్పారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. ఆ 2 పథకాల విషయంలో కూడా మాట్లాడట్లేదు. మిగిలిన అంటే ఉచిత బస్సుకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధమైపోయినట్టుంది. అది ఆగస్టు 15 నుంచే అమలు చేసేస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాదిలో ఈ పథకాలతోనే సరిపెడతారా, లేదంటే ఏడాది చివరికి వచ్చేసరికి మొత్తం సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తారా ఏంటనేది అయితే క్లారిటీ రావాలి. మహానాడు వేదికగా మాత్రం తల్లికి వందనం విషయంలో అయితే మాత్రం, అలాగే మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణం, ఈ రెండింటి విషయంలో కూడా పక్కా క్లారిటీ వచ్చింది. అన్నదాత సుఖీభావ విషయానికి సంబంధించి ఇంక ఎలాగ అది కేంద్రం ఇచ్చే దాంతో పాటు ఇస్తారన్నారు కాబట్టి అది ఎలాగ వచ్చే అవకాశం ఉంది, అది కూడా జూన్ నెలలో.